శ్రీ చాసో చాగంటి సోమయాజులు గారి కథా స్రవంతి 4వ భాగం 28/6/20. కథ పేరు గుండు మల్లె. ఊళ్ళో పువ్వులకు మంచి ధర ఉన్నది. ఊరికే ఉంది మా వెనక మంచి లాభం వస్తుందని మల్లె పెరడు వెయ్యడానికి నిశ్చయించా. మల్లెలమ్మి డబ్బు చెయ్యడంలో కొంత ప్రపంచాన్ని దోపిడీ చెయ్యడం ఉంది. అయినా నా దోపిడీ న్యాయంగా కనబడ్డాది. ధనికులే అంటే ప్రజలను దోపిడీ చేసి ఐశ్వర్యవంతులైన వాళ్ళే నా మల్లెలు అంచేత నేను దోపిడీ చేస్తున్న వాళ్ళని మల్లెలతో దోపిడీ చేస్తా. పెరట్లో గోతులు తవ్వటానికి ఒక కూలీ అవసరం పడ్డాది. 4 రోడ్ల మధ్య కెడితే పట్ట వెన్న కంటుకు పోయిన ముసలాడు ఎదురుగా వచ్చి, పనుందా బాబు అడి. నువ్వు చెయ్యలేవని 2-3 గోతులు గుణపంతో తవ్వ. మన్ను మశానం వాటిలోకెత్తి బొండి మల్లె కుదపలు పాత. ఏం పని బాబు అని. గుణపంతో తవ్వేస్తా బాబు అన్నాడు. తాత తరమ ముష్కరమైన వాడైతే 5 రోజులు చేస్తా. తాత 10 రోజులకైనా చెయ్యలి. అతన్ని తీసుకెళ్ళటం శుద్ధ దండగా అనుకుని పోలిస్తూ అని మరో పనేదో చూడనియని మొత్తాన్ని చేసుకుంటూ తమకి తోసింది ఇయ్యండని అతని జాలికరమైన ముఖంలో చూడగానే ఇష్టం లేకపోయినా కాదనలేక సరే అన్న వెంట వచ్చాడు. పని మాసుకున్నాడు. పాపం చాలా తక్కువే అడిగాడు. బలమైన వాడికి 5 రోజుల పని అంతకు ఎక్కువే అవ్వచ్చు. బాగా తగ్గించడిగా. కష్టం చూడండి బాబయ్య అన్నాడు. నాతో ఇన్ని బేరాలు లేవన్నాడు. సరే నీకు తమ సిద్ధం. మధ్యాహ్నం వేళ తమరు ఇడిచిపెట్టేది ఇంత గెంజి పొయ్యండి అని ప్రాధేయపడి వస్తానులే అన్నది నా పిల్ల. చవకగా కుదిరేదని గ్రహించి కాబట్టి ఆ అభిమానం ఇంట్లో రోజు సేరు గంజి వారుస్తూ వీధి కాలువలోకి వదిలిపెడుతుందే. తాతకి పోసేందుకు నష్టం లేదు. సారవంతమైన గంజిని పాలు చేసి పిప్పిని అన్నం అనుకొని నాగరి కులం తింటున్నాము. తాత 11 రోజులకు కానీ పని పూర్తి చెయ్యలేకపోయి. తాతకి నోరు వావి లేదు. ఎలా చెబితే అలా అనుకున్న ప్రకారం డబ్బిచ్చా. ఎక్కువ అడుగుతాడనుకో, గుణస్తాడనుకో, అల్లరి చేస్తాడను. ఏం లేదు. నోరు కదపకుండా పట్టుకుపోయి. కానీ మర్నాడే పని చెప్పరా అంటూ వచ్చా. మొక్కలకు నీళ్లు పోస్తావా? పోస్తా. నూతులో నీళ్లు తోడాలి. మోసుకెళ్ళి నెలకేమివ్వమని తమ నెలకింత అని చెప్పి సెత్తమ్మని ఇంకేదో అనబోయి. ఏంటి తాత ఏటడుగుతాను? తమ రొగ్గేసింది అని నసి గెంజి నీళ్ళు అన్న. తాత కుదురుకున్నాడు. మాకు తేరగా దొరికాడు. తాతకి నోరు వావి లేదు. ఏం చెప్పినా చేసేవాడు. చీకటితో వచ్చేసేవాడు. చీకటి పడుతుంటే వెళ్ళేవాడు. పగలల్లా ఏదో పని చేస్తూనే ఉండేవాడు. మధ్యాహ్నం గంజి పోసే. తాత గంజిలో పిల్లలు దిగబెట్టిన అన్నం కెరళ్ళు కూడా వెళ్ళి తాత నంచుకోవడానికి విస్తరలో దిగబెట్టిన కూరలు పాచి పట్టిన పల్సలు వెళ్ళి నెల జీతం అందుకున్న మర్నాడు తాత పరమానందంగా నా దినం తీరుతాది బాబు అని మీ తాతో చెప్పి. ఏంటి విశేషం తాత? తమరిచ్చిన జీతం సేత పెట్టాను. రేత్రి నా కూతురు పట్టెడు అన్నం పెట్టి రోజు పెట్టడం లేదా? లేదు బాబు. తమ పాదాల సచ్చి తమరింట్లో గంజి మెతుకులు తప్ప కడుపుకి ఇంకేంటి లేదు. నా ఒళ్ళు కంపించి, తాత నీ కూతురు దగ్గర ఉన్న చిత్తం. కొడుకులు లేరు. కొడుకుండేవాడు సచ్చిపోనాడు. నా అధ్వానమైపోనాడు. కోడలు వేరే కాపురం చూసి కూతురు తిండి పెట్టింది కాదే. కూడి తిండి కాదు. డబ్బు శ్రద్ధ పాపిస్తూ తల్లి పిల్లలు ఆశలు సంపుదాలి. రేత్రి జీతమంతా చేతినెట్టిన పట్టెడన్నం పెట్టి ఇంక దినం తీరుతాది అన్నారు. ఆ రోజు నుంచి తాత మా ఇంట్లో మనిషి అయిపోయాడు. తాత మీద ఇంటిల్లి పాదికి జాలి కలిగి
ఇంత అన్నం కూడా వేసి ఆదరిస్తున్నాం. మల్లె మొగ్గలు తొడిగాయి, మొగ్గలు అమ్మటం ప్రారంభించాం. మధ్యాహ్నం బుట్టలో పట్టుకెళ్ళి తాతయ్య అమ్ముకొచ్చేవాడు. సోలెడు మొగ్గలు ఎంత అని బుట్టెడు మొగ్గలయ్యేవి. మల్లెలు 2 విడతల పూసాయి. తోట వల్ల 300 రూపాయల లాభం వచ్చింది. దాగరంత దొడ్డికి తాత జీతం పోలు ఆ లాభం వచ్చింది. నేను సవగ్గా మొగ్గలు అమ్మేశాను. గుండు మల్లెలు సోల అణ ఏం బేడన్నా కొందరు అనాన్నరైనా చేయవలసింది తెలిసింది. బుద్ధి అయిన తరువాత మల్లెతో ఎంతో సరదా వేసింది. నా పల్లెలు ఎంతోమంది యువతులు ధరించారు, ఆనందించారు. నేను రసజీవిని అంచేత యువతుల వాల్జడలు బొండు మల్లెలు వికసించడం నాకెంతో మక్కువ. తొలకరి మరి తాత పనిలోకి రాల. తాత భోగట్టా చెప్పేవాళ్ళెవరు లేరు. అన్నాళ్ళు పని చేశాడు కానీ అతని ఇల్లెక్కడో మేం కనుక్కోవాలి. తాత అంటమే తప్ప మా ఇంట్లో ఎవరికి అతడి పేరు కూడా తెలియదు. అంత చిత్రంగా ఉంటాయి మానవ సంబంధ బాంధవ్యం. చాలా కాలం తర్వాత వంకాయలమ్మే మనిషి మీ దొడ్లో మల్లె మొగ్గలు బాగున్నాయా అని అడిగి, మల్లె మొగ్గలు ఉన్నట్టు నీకెలా తెలుసు? మీ దొడ్లో తాత పనిచేసేవాడు కాడ, తాతను ఎరుగుదువా? వాళ్ళది మా ఈదే. తాత బాగున్నాడా? చచ్చిపోనాడు. నీకెలా తిందా? చచ్చిపోయాడా? ఎప్పుడు? అబ్బో శానాడైందండి. ఇంకా బతుకుతూను బాబు. జబ్బు చేసి నెంబడించి తర్వాత కూతురు చూసిందిగా. డాక్టరే పళ్ళు జాబలు ఎట్టమరు. నా కాడెక్కడని ఒగ్గేసి చచ్చిపోనాడు. ఆ కూతురు శ్రద్ధ కట్టుకురారు అన్నారు. కూతురికి అనవలసిన పని లేదు, దాని కోటి ఉంది లేదు, దాని కోటి ఉందో లేదు. ఎంత తండ్రి అయినా పెట్టడానికి ఉండాలా? లేవి ఎంతటి వాళ్ళనై మానవత్వాన్ని అమానవత్వాన్ని పెంచి వృద్ధులకి పెన్షన్లైనా ప్రభుత్వం ఇస్తే బావు. జీవిత బీమా ఉన్నా బాగుండు. తాత వృత్తాంతం ఆలోచించిన కొద్దీ నేను ద్రోహం చేసినట్టు బాధగా. గుండు మల్లెలు వేసింది, పెంచింది, డబ్బు చేసింది తాత. వచ్చిన ఫలితం నేను చల్లగా జేబులో దాచుకొని, ఆ డబ్బంతా తాత ఆర్జన కాదా? ఆ డబ్బే తాతదైతే ఎంత సుఖపడేవాడు. అవసాన కాలంలో జరక్కపోన దోపిడీ చేస్తున్న వాళ్ళ గుండు మల్లెలం దోపిడీ చేస్తున్నాననుకున్నాను కానీ తాతని పెద్ద దోపిడీ నేనే చేశా. నెలకి 4 రాళ్ల జీతం ఇచ్చి రోజుకిన్ని గంజి నీళ్లు పోసి సాగను దొడ్డి నాది. ఫలితం కష్టపడిన వాడికి కాకుండా పోయి అని బాధపడ్డాడు చాసో. ఈ కథ ప్రజాశక్తిలో 15/9/1943 వచ్చాయి. ఎందుకు పారేస్తాను నాన్న? అది కథ పేరు. చెల్లిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కృష్ణుడు వంటింట్లో కబుర్లు చెబుతాడు. వాళ్ళ నాన్న పిలిచి చుట్టలు తెమ్మని డబ్బిచ్చాడు. కృష్ణుడు వీధి ముఖం చూడకుండా మొగుడు చచ్చిన విధవల ఇంట్లో దూరి కూర్చుంటున్నాడు. నాన్న చుట్టలు తెమ్మని పరమాయించాడు. హై స్కూల్ దాటి చుట్టల దుకాణానికి వెళ్ళాలి. మాస్టర్లు తోటి విద్యార్థులు అక్కడ ఉంటారు. కృష్ణుడికి రోడ్డెక్కడమే నామోషి. మడి పక్క నుంచి ఎలా వెళ్ళడమని దించుకుంటూ బయలుదేరి. ఉదయం 8 గంటలు కావస్తున్నది. బడి పెట్టే వేళ. వీధి చివరి నుంచి బడి గోడ సముద్ర ఘోషలాగా వినబడుతున్నది. బడి పక్క నుంచి వెళ్ళక తప్పదు, రాక తప్పదు. బడి కనబడగానే కృష్ణుడికి బెంగ పట్టుక. హై స్కూల్ పిల్లల గందరగోళంలో కలకల్లాడుతున్నాయి వరండాలు, గదులు. చుట్టూ రోడ్లు, విద్యార్థినులు చూడ సొంపుగా ఉంది. రోడ్డు వారగా కృష్ణుడు తలంచుకొని పరిగెత్తి కృష్ణ అని స్కూలు వరండాలో కేకొచ్చి కృష్ణుడు తిరిగి చూడక తప్పల. నరసింహం పరిగెత్తుకొచ్చి వాడి భుజం మీద చెయ్యేసి, ఏంట్రా నువ్వు బళ్ళోకి రావటం లేదని? సోమవారం చేరతాను. పుస్తకాలు కొన్నావా? ఇంకా వేగిరం కొను, మళ్ళా అయిపోదాయి. ఎక్సర్సైజ్ పుస్తకాలు షాపుల్లో కొనకే.
స్టోర్స్లో చవకగా ఉన్నాయి. ధరలు దారుణంగా పెరిగిపోయాయిరా. నరసింహన్ డబుల్ కప్పు చొక్కా, హవానా ప్యాంటు, జోళ్ళు తొడుకొని నీటుగా ఉన్న కృష్ణుడికి ఉన్న బట్టలన్నీ 2 నిక్కర్లు 2 చొక్కా. ఉన్నాయంటే ఉన్నాయి. ఒక నిక్కర్కి పోస్ట్ ఆఫీస్ ఉందంటే వెనక గంతరమాట. దానికి తాళ్ళేసి బిగించేవాళ్ళం మా చిన్నప్పుడు. ఒక చొక్కా భుజం చెరిగి జారిపోతే వాళ్ళమ్మ ఎత్తి కొట్టి చెయ్యి బుట్టలాగా లేచిపోయి రేవుకో జత. కృష్ణుడు ప్యాంట్లు కుట్టించమని ఎప్పుడు ఏడవని. ప్యాంటుకైతే బట్ట ఎక్కువైతే డబ్బు ఎక్కువవుతుందని వాడికి తెలుసు. మరి 2 జతలు కుట్టించమని బతిమాలుకొని కళ్ళాబేళ పడ్డాడు. ఏడ్చాడు, ప్రయోజనం లేకపోయి. నరసింహన్ సంఖలో కృష్ణుడికి కొత్త పుస్తకం కనబడ్డాను. ఏం పుస్తకం రా? ఇంగ్లీష్ పుస్తకం. నేనన్ని పుస్తకాలు కొనేసి జాగ్రఫీ పుస్తకమే కొల్ల. జాగ్రఫీ పుస్తకాలు ఇంకా స్టోర్స్ వాళ్ళకి రాల. చూడు పుస్తకం అని ఇచ్చి కృష్ణుడి పేజీలు తిరగేశాడు. కొత్త పుస్తకంలోంచి ఒక విధమైన పరిమళం బయటికి వచ్చి కృష్ణుడు పుస్తకంలోకి ముఖం పెట్టి వాసన చూసి, కొత్త పుస్తకం వాసన బాగుంది కదరా అన్నాడు. కమ్మగా ఉంటుంది, నాకెంతో ఇష్టం అన్నాడు కృష్ణుడు. నీకు ఇంగ్లీష్లో ఫస్ట్ మార్క్ రాలేదు కదా? 4 మార్కులు పోయి. ఎవరికి వచ్చిందిరా? శకుంతల కొట్టేసి. నిజమేనే, నమ్మలేదు. దానికి ఎన్ని వచ్చాయి? నా 64, దానికి 68. ఆడపిల్లని మాస్టర్ వేసి ఉంటాడు. నీ మొహం అది తెలివై. అస్సా చెక్క ఆడపిల్లలు చదివేస్తున్నారుగా. కృష్ణుడి మార్కుల గొడవ తేగానే గొప్పవాడైపోయి. తెలివైన వాడు కాబట్టే నలుగురు గౌరవిస్తుంది. లేకపోతే వాడు కుళ్ళు గుడ్డలను చూసి అంతా దూరంగా ఉండేవాడు. వాడికి బడి పక్కన నిలబడటం, బడికెళ్తున్న నరసింహాన్ని చూడటం కూడా చాలా కష్టంగా ఉండే. ఎంచేతనంటే కృష్ణుడి బడికి చదువుకునే అవకాశాలు తప్పిపోయి. వాళ్ళ నాన్న ఈ ఏడాది కృష్ణుడు చదువు చెప్పించనని నిశ్చయంగా చెప్పేశారు. ఎక్కడైనా చదువు మాన్పిస్తారండి. రుణమో పణమో చేసి మొక్క చెప్పించకపోతే కుర్రాడు ఎందుకైనా పనికొస్తాడా? చదువుకునే ఈడిలో బడి మానిపించి ఇంట్లో కూర్చోబెడితే తర్వాత గాడిదలు కాయడానికైనా పనికి రాకుండా పోతా. ఏదో చూసి బడిలో వెయ్యండి అని వాళ్ళమ్మ శతపోని చెబుతున్నారు. బడిలో వెయ్యగానే సంబరమా? వాడు చదివేది 4th ఫారం. జీతం ఎక్కువ. నెల ఎంత కట్టాలో తెలుసా? తూగ్గలన. ప్రవేశపెట్టడానికి పుస్తకాలకే అవుతుంది 50. దస్తా కాగితాలు రూపాయి. అర్ధన పెనసలు ఆరణాలు ఎక్కడి నుంచి తేవడు? మొహాన్ని వాడికి లేంది. వాడి ప్రారంభం మన ప్రారంభం. వారం ఎక్కడైనా డబ్బు బియ్యానికి ముడుపు చెల్లించడానికి తల ప్రాణం తోక్కొస్తా. మాటలా అని వాళ్ళ నాన్న చెప్పుకొస్తా. తల్లి మాటే నెగ్గుతుందో తండ్రి మాటే నెగ్గుతుందో ఇంకా తేలదు. కృష్ణుడికి మాత్రం సందిగ్ధం లేదు. వాడి తల్లిదండ్రులు బాగా ఎరుగు. తల్లి ప్రతి విషయంలో బడబడలాడటమే కానీ ఆఖరికి తండ్రి చెప్పినట్లే జరుగుతుంది. అంచేత చదువుకి స్వస్తి చెప్పడమే ఖాయమని నిర్ధారణ చేసుకొని నామర్దాతో కృష్ణుడు కుళ్ళిపో. కృష్ణుడికి కొత్త ఇంగ్లీష్ పుస్తకం పేజీ తిరగేసిన కొద్దీ గుండెల్లో గాభరా పెరిగి. చదువుకున్న కుర్రాళ్ళ మీద ఈర్ష, తన చదువు లేకుండా పోయిందన్న దుఃఖం. రెండు వేదిక పాములై అతని బుర్రను కర్రలాడిస్తాయి. కృష్ణ వేగం చేరరా, డివిజన్లు పెట్టేశారు. నేను జే డివిజన్లో పడ్డా. మన బ్యాచీ వాళ్ళంతా జే డివిజన్లో పడ్డారన్నా నర్సింగ్. అమ్మ బాబు, జే డివిజన్ దాకా పిల్లలున్నారా అని ఆశ్చర్యపడ్డాడు కృష్ణ. జేతో అయిపోలా, కే డివిజన్ కూడా ఉన్నారు. ఏబిసిడి అని లెక్కపెట్టి 11 డివిజన్లే అన్నాడు కృష్ణ. ఒక్క 4th ఫారంలోనే సుమారు 500 మంది విద్యార్థులు. కృష్ణుడు అక్కడ నిలబడలేక పుస్తకాన్ని ఇచ్చేసి, నేను తొట్టలకెళ్ళాలి, పోతా. ఈ బొమ్మ చూశాబుట్రాని నరసింహం పాఠాలకి ముందున్న త్రివర్ణ చిత్రం తీసి చూపించాడు. రైతులు జొన్న చేలు కోస్తున్నారు.
జొన్న రేకులను కూడదీసి కట్టుకున్న పిట్ట గోళ్లతోటే జారిపోయి చేల మీద 2 పిట్టలు ముక్కులు ఎగురుతున్న కోతల వాళ్ళు తలనెత్తి పిట్టలను చూస్తారు. అది త్రివర్ణ చిత్రం. హై స్కూలు మొదటి బెల్లు కంగు కంగుమంటూ దూరంగా ఉన్న పిల్లలందరినీ పిలుస్తున్న రోడ్లు, వరండాలు, గదులు విద్యార్థినులు ఉపాధ్యాయులతో కలకళ్ళాడు. పుస్తకాలు పట్టుకొని సరస్వతీదేవిలాగా శకుంతల. ఆమె చిన్నపిల్ల 11 సూది ముక్కు, సూది గడ్డం, ఆరింటికి పొందికైన నోరు కలిగి ముద్దొస్తుంది. తెలివితేటల తడుకుతో దాని కళ్ళు చాంచల్యాన్ని పొందు. కృష్ణ ఇంగ్లీష్లో ఫస్ట్ మార్కు నాది అని వస్తూనే ఉడికి. ఒక ఇంగ్లీష్లోనే కదా నాకు 3 ఫస్ట్ మార్కులు వచ్చి, లెక్కల్లో 100కి 100 అన్నాడు కృష్ణ. ఇంగ్లీషు ముఖ్యమైందండి అన్నాది శకుంతల. లెక్కలంతకన్నానండి, ఆ మాటకొస్తే తెలుగు ముఖ్యమండి. తెలుగులో ఫస్ట్ మార్కులు ఎవరిదండి? ఇంగ్లీషే ముఖ్యమండి. ఎవరిని అడుగుతావో అడుగు, తెలుగేనండి. బిఏ వాళ్ళకు కూడా ఇంగ్లీషు మానేసి లెక్కలు అవి తెలుగులోనే చెప్పాలని పేపర్లో పడ్డాదని. నువ్వు మహా పేపర్ చదివేశావు. నేను ఆంధ్రపత్రిక రోజు చదువుతా. మా ఇంటి దగ్గర వాళ్ళకు 2వ బెల్లు కంగుమని ప్రారంభం. నరసింహానికి శకుంతల మోకాడిని చూడటానికి సిగ్గేసి వాడు చదువు సంచారాన్ని దద్ద. వాళ్ళతో పాటు మాట్లాడటానికి తాకత్తు లేక తలవాల్చుకొని మౌనవ్రతంపై తన హవానా పంట్లాం ధగధగలాడుతున్న కృష్ణుడి కుళ్ళు నిక్కలు కనబడుతున్న వాడికి తక్కువతనం పట్టు. 2వ బెల్లు కాగానే చల్లగా బడిలోకి జారిపో. బెల్లయింది, బడిలోకి రా అన్నారు. నేను సోమవారం నుంచి కొత్త ఫారంలో నీ పని చెబుతా. ఒక్క ఫస్ట్ మార్కు రాని. ఇక నన్ని ఫస్ట్ మార్కులు నీవేలే. ఏం లేదు, నువ్వు మా ఇంటికి రావడం మానేశావేంద్రా? మా అమ్మ నాన్న కృష్ణుడు రాలేదేమని అంటున్నారు. ఏం లేదు, నేను బళ్ళోకి పోవాలి బాబు అని పరిగెత్తి శకుంతల అని. ఎందుకు పిలిచాడు? ఆమెతో నిజం చెప్పేసి దుఃఖ ఉపశమనం చేసుకుందుక. ఎందుకు పిలిచాడో వాడికే తెలియదు. సేమి లేదన్నాడు. శకుంతల వెళ్ళిపోయి. ఇద్దరు ఒక్క 7వ క్లాసుకు వాళ్ళిద్దరే అందరికన్నా తెలివైనవ. ఒకరి నోట్స్ ఒకరు ఇచ్చుకుంటూ స్నేహంగా ఉండే పంతంతో చదివితే వాళ్ళు. శకుంతలతో పోటీ కృష్ణుడికి వికాసవంతంగా ఉంది. శకుంతల దస్తూరి కృష్ణుడికి జ్ఞాపకం వచ్చింది. ఆమె దస్తూరి మంచిది కాదు, ఉక్కిరి బిక్కిరిగా రాస్తుంది. అతన్ని ముత్యాలపో. శకుంతల బడిలోకి పరిగెత్తుతుంటే కృష్ణుడు స్తంభించిపోయి నిలబడిపోయాడు. పిల్లల గోలంతా క్రమేణా ఆగిపోయి వరండాలన్నీ ఖాళీ అయిపోయి మాస్టర్ల మాటలు ఉండుండి వినపట్టు. వేల కొద్దీ విద్యార్థులు డెస్క్ మీద వాళ్ళు కూర్చొని పాఠాలు వింటూ బడి దగ్గర నుంచి కృష్ణుడు కదలలేకపోయాడు. తన చదువు పోయింది కదా అని కుమిలిపోతున్నాడు. స్కూలు వరండాలు. నేను ఇక్కడి నుంచి కదలనని అనుకొని స్తంభానికి చేర. నేను ఇంటికి వెళ్ళనని నిశ్చయించు. 4వ క్లాస్ దగ్గర నుంచి బడిలో తను చదివేది 5 ఏళ్ల సంగతులు ఒక్కొక్కటి జ్ఞప్తికు. 5వ క్లాస్ చదువుతుండగా ఒక పిల్లడు కృష్ణుడి మీద మాస్టర్తో చాడీ చెప్పి మాస్టర్ నమ్మక అబద్ధాలు చెప్పాడని వాణ్ణి చితకతాయి. 3వ ఫారంలో తెలుగు మాస్టర్ గాంధారపతిని అర్థం చెప్పమన్న. అంతా నేల చూసి ఇంటికి అప్పుకేసి ధృతరాష్ట్రుడని చెప్పారు. తనొక్కడే గంధార దేశపు రాజు అని చెప్పి. 2వ ఫారం చదువుతుండగా దసరా తర్వాత ఒక కుర్రాడు బడికి రావటం మానేశాడు. వాడి పేరు రోజు పిలిచి మాస్టర్ యాబ్సెంట్ వేస్తూ ఉండే. ఆఖరికి వాడు చదువు మానేశాడని ఆ వేళ అటెండెన్స్ రిజిస్టర్లో వాడి పేరు కొట్టేసి మాస్టర్ డిస్కంటిన్యూడ్ అని రాసి ఆ ఇంగ్లీషు మాట అర్థం క్లాసులో చెప్పి. ఆనాటి నుండి కృష్ణుడు డిస్కంటిన్యూ అనే మాటకి అర్థం మరిచిపోవాలి. పదం జ్ఞాపకం రాగానే దుఃఖం పొర్లుకుంటూ నేను ఇంటికి వెళ్ళను, నేను భోజనానికి వెళ్ళను అనుకో. అతడి మొహం గాలి కొట్టిన కొత్త ఫుట్బాల్ లాగా దుఃఖంతో పొంగి కందగడ్డలా అయిపోయి ముక్కు నీటితో బరువెక్కి దెబ్బడేసి ముక్కు ఎగబీల్చుకుంటూ పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆనకట్టలు కట్టి
దిగమింగుతూ స్తంభానికి చేరబడిపోయి మొదటి పిరిడైపోయి కృష్ణుడు కదల వాళ్ళ నాన్న బజారుకు బయలుదేర వరండాలో కొడుకుని చూశారు. ఓరి వెధవ, చుట్టలు తెంబంటే ఎక్కడ దిగమారావే చూడు అన్నాడు. ఏంట్రా చూద్దాం, పాపం కనబడదు. ఏమిట్రా నీ శ్రాద్ధం, నా శ్రాద్ధం ఏమిట్రా? వాళ్ళంతా బడికి వెళ్ళారు. ఇప్పుడు తండ్రి కొడుకు మొహంలో విచార రేఖలన్నీ కనబడి, వేరే నాగమ్మ అదిరా అన్నాడు. కృష్ణుడికి ఆనకట్టలు కొట్టుకున్న దుఃఖం కొట్టు వెక్కి వెక్కి కొట్టుకుపోతూ ఏడు మొదలుపెట్టి కొడుకు బాధంతా తండ్రికి బోధపడ్డ, కొడుకు బాధంతా తండ్రి పడ్డ. చదువు మాన్పించటానికి అంత బాధపడుతున్నావా? బడి వరండాలు పట్టుకొని దేవుడాడుతున్నావా నాయన? పద ఇంటిగా, నేను రాను. ఏం చేస్తా? వాళ్ళకేసి బుర్ర బద్దలు కొట్టుకొని అని ఇంకా గట్టిగా అంత పని చేస్తాడేమని వెళ్ళి తండ్రి కౌగలించు. పదనాయన ఇంటికే, బడి నాది, నీదేరా, బడిలోకి తీసుకెళ్ళు. తల తాకట్టు పెట్టుకునేనా బడిలో చేరుస్తా ఇంటికి. ఇప్పుడే వెయ్యి, డబ్బు చూసి వేస్తా. ఇంటికి వెళ్ళి లేదంట అన్నంరా. అయితే పుస్తకాలు ముందుగా వెళ్ళి నాయన, వాటికి మాత్రం డబ్బుండద్దా? ఒక్క పుస్తకం. ఏ పుస్తకం? ఇంగ్లీష్ పుస్తకం. కొందాం పద. ఏడవకు నాయన, నేను చచ్చిపోయాను ఏడవు అన్నాడు. తండ్రి చెయ్యి సంకలో పెట్టుకొని గిలగిల కొట్టుకొని ఏడుస్తూ బడికి స్టోర్స్కి దోవ. తండ్రి దీర్ఘంగా ఆలోచించి చుట్టలు మానేద్దామనుకున్నాడు. ఎంత మాందామనుకున్నా మానలేక, చుట్టలు మానేస్తే కృష్ణుడి జీవితానికి సరిపడు. ఇంకో విధంగా పాలు. ఇందాక చుట్టకిచ్చా, డబ్బులున్నాయా, పారేశావా అని అడిగాడు. మప్పప్ప పారేలేదు, జేబులో ఉన్నాయి. ఎందుకు పారేస్తా నాన్న అన్నాడు కృష్ణ. భారతిలో 1944 మేలో ఈ కథ వచ్చాయి. రేపు లేడీ కరుణాకరం కథ తెలుసుకో.